Finally, the lucky dip is happening. Adi Kumbh Mela. ఎవడన్నారా మేమరా? కాదు ఎవడన్నారా మేము రాలేమని? అరే అవకాశం అరే ఇగో. ఏ బేటే. ఏయ్ అవకాశం అరే. 144 సంవత్సరాలు రావాలా మీరు అవకాశం అరే. So hey guys, namaste, welcome back to another new vlog. చూసిరా ఎట్లా కూర్చొని పోవాలి. యాక్చువల్గా మాది ప్రయాగరాజ్కి వచ్చినాం కాబట్టి సుబేదర్ की चाहिए. कौन सा गाँव है? नहीं वो स्टेशन का नाम क्या है? సుబేదర్ దిగినాం. మాకు డైరెక్ట్ స్పెషల్ ట్రైన్ వేసి మళ్ళీ ఆడికి వెళ్ళి ట్రైన్ దిగి మళ్ళీ ఇదే ట్రైన్ ఎక్కి దీని మీద ఫుట్ బోర్డింగ్ కొట్టుకుంటూ పోవాల్సి వస్తుంది ప్రయాగరాజ్. సో ఇట్లయినా ఒక మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి మేము ఒక నిదర్శనం అని మాకు అర్థమైంది. అండ్ ఏడవైనా పిచ్చోడు ఒకటి పిచ్చోడు తోడు ఉంటున్నాడు. ఆ కొడుకులు మూడు జాయింట్లు ఆ బోగిలు ఎక్కినాయి, మేము ఈ బోగిలు ఎక్కినాం. ఇక్కడ నించోనికి కూడా లేదు, ఆ కొడుకులు మంచి కూర్చొని వస్తుర్రంట. సో ఇప్పుడైతే మేము మళ్ళీ ఫైనల్లీ ప్రయాగరాజ్ అయితే వచ్చినాం. నిన్నటి బ్లాగ్ అప్లోడ్ చేద్దామంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఈ కంపార్ట్మెంట్లో నా కేబుల్ పనిచేసలేదు చక్కగా. సో గైస్ ఈడ కూడా బాగానే పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి. ఇదేం మొత్తం అడవిలా ఉంటుందేమో అనుకున్నా కానీ పర్లేదు బాగానే ఉంది. సో ఇప్పుడైతే మనం ప్రయాగరాజ్ పోయి కుంభమేళాలో స్నానం చేస్తూ మీకు మంచి మంచి దర్శనాలు అంటే ఇక్కడ ఏముంటే కూడా నాకు తెలియదు ప్రయాగరాజ్ అంటే ఏంటి అని. నేను కాశీ అనుకుంటున్నా ఇన్ని రోజులు, అది కాశీ కాదంట. సో లెట్స్ గో అండ్ చెక్ అవుట్ ద ప్రయాగరాజ్ మహాకుంభమేళా. ఎవడెవడైతే మేము ప్రయాగరాజ్ పోలేము అన్నాడు, ఎవడెవడైతే మేము ఇంత దూరం పోలేము అక్కడికి పోతే చచ్చిపోతున్నారు అన్నారు, వాళ్ళకి ఇది నిదర్శనం. మావాడు ఇంకొకడేడి వెనకాల ముందు ఇక ఇంకెన్ని లాస్ట్ డేట్ ఎప్పుడు రా? ఇది 26 లాస్ట్. ఈ గ్యాప్లో మీరు రాలేదు మిస్ అయిపోతారు. మళ్ళీ 144 మనకున్న అలవాట్లకు 144 ఇయర్స్ బతకాలంటే మస్తు కష్టం. 50,000 బతకం మనం మళ్ళీ 144 ఇయర్స్ బతకలేము. కానీ ఏదైతే అదైనా ఒక 2,000 అరేంజ్ చేసుకొని వచ్చేరు. 2,000 అనకుర్రి, కొంచెం కష్టపడితే ఏదైనా అయిపోతుంది. జనరల్ ఎక్కి దిగుర్రి ఈడ అర్థమవుతుందా? వచ్చేరి 2,000 కూడా మస్తు నన్ను అడిగితే. మేము ఇప్పుడు మొత్తం మత్తులో ఇద్దరు అయోధ్య అన్ని కలిపి 2,000కి తిరుగుతున్నాం. మీరు కూడా అట్లే తిరగచ్చు, రండి సరేనా? మేము అంటే ఇడికెళ్ళి వాకే పోతున్నాం కావాలని, పైసలు సేవింగ్. మన అందరం కుర్రోళ్ళమే కదా, ముసలోళ్ళం అయితే లేము ఎవరం. ఈడ ఒక్కడున్నాడు అనుకో, ఇక వీడు కూడా ముసలోడు నైట్ మొత్తం జాగ్రత్త పెట్టి ఆడొక్కడే ముసలోడు, వాడు కూడా నడుస్తాను. ఇక మాకేంది ప్రాబ్లం, ఇక మేము కూడా నడుస్తున్నాం. సరేరా కుర్రోనివి చాలా బూతులతో మాకంకొచ్చిన. సో గాజ్ ఫైట్ నాకు గొంతు ఖరాబ్ అయింది, సరదే లేకపోతే గట్టి ఒర్రి చేస్తుండే. ఏ లైఫ్ ఆఫర్ ఉన్నాడు, లైఫ్ ఆఫర్ అగో ఏట్రా ఒక బ్లాగర్ పోతే ఒక బ్లాగర్ జమ గ్యాస్. వీళ్ళిద్దరు అసలు ఆడ ఎవడు ఫ్రెండ్ ఎవరికి ఫ్రెండ్ నాకేం అర్థమైతలేదు. కింద వాడిని పాకుతున్నామా? हल्लू ही जा रहा रे, अच्छा दर्शन होता. भाग के गए तो उधर तक दर्शन होता. ఎన్నిసార్లు చెప్పినా మేము నడిస్తే బస్సులు కూడా ఆగిపోవాలని, కనీసం హారన్ కొడతలేడు. చూసిరా నీకు మాది అర్థం కావట్లేదు ఫ్యానిజం. మాకు ఇక్కడ ఏడవైనా ఒక బేస్ ఆఫ్ పబ్లిసిటీ, ఒక బేస్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. అదే జస్ట్ వాళ్ళని చూపిస్తలేను అంతేగాని, లేకపోతేనా ఓకే బాయ్ రైట్ అచ్చా పోతూ బస్ డ్రైవర్ వెనకాల తిరిగి బాగా చెప్పి పోతుండు. మరి ఎట్లుంటుంది అనుకుంటాం మనతో. హైదరాబాద్ నుంచి వచ్చిన వాడిని ఇంత దూరం మాటలా. ఇలా అమ్మ నాయన చదువుకోండి బాగోడండి అంటే ఆటోలు నడుపుకుంటా అంటారు కొడుకులు. ఏం చేయలేము మనం. KPH में क्या है गलत? किधर आके किधर हो रहा है? तू पहले बोले सो ముందే నేను అవలగాల షేక్పేట ముషిరాబాద్ ఇవన్నీ ఏంటివి మరి? అవులేకే బాల్ రండ్కే వచ్చే आई नो हम बिहारी आ गए, बिहारी बैग पहन के आ गए हैं प्रयागराज घूमने. यहाँ प्रयागराज में बहुत सारे लोग हैं इधर. इंगे इंदर लोग अंदर
ഫുള്ള് ലോകാണോ എന്നനെ എന്ന സമജാണോ ഞാൻ എന്താണ് తమాష మాడిందో ఏ భాష మాట్లాడుతుంది కొడుకులకి ఏం అర్థం కాదు. నేనేదో ఎవరికి అర్థం కావద్దని ఏదో భాష మాట్లాడుతున్నా కానీ మీకు అర్థం కావాలి కదా మళ్ళీ తెలుగులోకి వచ్చేసాం. బికాజ్ వీఆర్ మదర్ టంగ్ ఈజ్ తెలుగు. సో ఈ కొడుకులకి ఎవరికి ఏం మన భాష అర్థం కాదు, మనం అర్థం కాము. సో ఇదిగో ఇట్లాంటి ట్రిప్పులే మజా వస్తుంది తెలుసా. ఎవరికి ఏం అర్థం కాదు, మనకేం అర్థం కాదు, సిగ్గాని అసలే కాదు. ఇప్పుడు మన హైదరాబాద్లో అనుకో ప్రతి ఒక్కరికి తెలుగు వస్తుంది. ఇట్లా కెమెరా ఆన్ చేస్తే అయ్యో వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అని ఉంటుండే. ఏ అమ్మ ఇడకు వచ్చినాం, ఒకరికి మన భాష రాదు, మన కాని భాష రాదు, అందరు నడుస్తూనే ఉన్నాం, అందరు ఒక ఈక్వల్ లెవెల్ మీద ఉన్నాం. సో ఇక సిగ్గు అనేది పక్కన పెట్టాలి. ఇట్లా దగ్గరకు వచ్చినాం, అసలు రాదు కూడా సిగ్గు అనేది. హర్ హర్ మహాదేవ్. అరే ఎత్తుకోబే ఎత్తుకో. ఎంతమంది పబ్లిక్ ఇంట్లో ఉన్న మీరు అందరు అరే బాధపడు రా ఎందుకు ఈ పబ్లిక్ లో మేము లేమని. ఏ మెల్లగోరా బాబు క్యామెల్. సీ మై బాయ్స్. ఇట్లాంటి ఫ్రెండ్స్ ఎవరికి ఉంటారు చెప్పు. హర హర మహాదేవ్. ఓకే ఓకే గైస్ సే హాయ్. ఇట్లా నేను ఫ్రెండ్స్ అని ఎందుకంటే ఇట్లా పనులను తెచ్చుకోవాలి ఒకరిద్దరిని. వాళ్ళు మంచిగా పని చేసి పెడతారు. మనకి కాళ్ళు నొస్తున్నాయి అంటే ఇట్లా ఎత్తుకొని తిరగడం, లేదంటే బ్యాగ్ ఏమైంది అడుగు. అరే అర్జెంట్ వచ్చు డాడీ డాడీ ఎవరో నవ్వుతారు వెనకాల కీ 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 అని దాకా సౌండ్ వస్తుంది కానీ ఇందులో వస్తుందో వస్తలేదు మళ్ళీ. సో గ్యాస్ ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది అజయ్? అజయ్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది? 5 kilometers to go. ఓకే ఏ మా పూర్వం నన్ను ఇంకా 5 kilometers ఎత్తుకోవాలి ఇట్లే. కమ్ ఆన్ లెట్స్ గో బాయ్స్ లెట్స్ గో. आप किधर से आए हो? भैया अलीगढ़ से. अलीगढ़ बोल रहे कितना दूर इधर से? यहाँ से होगा अलीगढ़ कितना होगा यहाँ से? अलीगढ़ 700 किलोमीटर होगा. हम आए हैं हैदराबाद से 1800 किलोमीटर. 1800 मथुरा जाके मथुरा में घूम के फिर यहाँ आए स्पेशल ट्रेन पकड़ के. हैदराबाद चेन्नई तेलंगाना केसीआर नहीं केसीआर रेवंत रेड्डी. अरे आनकी गुर्तिंचड्रा కొంచెం ఆడి ఇప్పటికే अच्छा ये सुन ले ये सुन सुन एक सुन जोर से भाग रहे घोड़े अरे जमील तेरे मुंह में मेरे लोड़े क्या सुन रहे रे और सीरियस है तन मल्ला అవసరం మనకి. రాజే పోదమ్మా టైం చాలా వేసి వచ్చి కూడా వేయచ్చు మంచిగా. బంద్ చేసిరు వీళ్ళు కూడా బంద్ చేసిరు. గ్యాస్ పబ్లిక్ కూడా మెంటల్ అయిపోతారు ఖాళీ. ప్రయాగరాజ్ అంటారా బాబు. అలా ముందు జేబులో వచ్చిండు అలా కాయిన్లో పైసలు లేవన్నా. గ్యాస్ ఇక్కడ అసలు మందిని చూస్తేనే మతి పోయేటట్టు తెలుసా. ఇక్కడ మా వెనకాల గైస్ అజయానికి పిచ్చి రేషన్ చేసి ఇక్కడికి రాగానే ఇంతమంది మందిని చూడంగానే సనాతని ధర్మ అసలు ఏం కటర్ హిందూ ఏం ఘోరం పబ్లిక్ రా ఆయన. అసలు ఆడి అసలు మా కండు ఏడదాకా సాదాక మందే కనిపిస్తారు. చీమలు కలిగినట్టు కదులుతారు మనుషులందరూ. అసలు బాహుబలి మూవీలో విఎఫ్ఎక్స్ చూసినా ఇంత ఏం కాలే కానీ ఇక్కడ చూసినాక గూస్ బాంబ్స్ వెళ్తున్నాయి ఒక్కటొకటి. ఇంటికి గుచ్చుకుంటుంది, బట్టలకి వెళ్ళి బయటకు వస్తున్నాయి ఇంటికలు. తెలుగు వచ్చిన వాళ్ళు చూడాలంటే ఎవరన్నా ఇజ్జత్ పోతుంది కొడుక. నా గొంతు ఖరాబ్ అయింది మాట్లాడలేకపోతున్నా కానీ మస్తు చెప్తుండే నేను యాక్చువల్గా ఏమైతుంది ఏంది అనేది. గొంతు ఖరాబ్ ఓ రాయడు. చెరువు కాడ ఇగో మాకు ఏంటంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ఛార్జింగ్ ఉండలేదు ఫోన్లలో. పెట్టుకుందామంటే కేబుల్ అదేంది దాన్ని ఏమంటే పోర్ట్ దొరకట్లేదు. సో ఇదొక దరిద్రం అంతే. మా పవర్ బ్యాంకులు తెచ్చుకోవడం మర్చిపోయినాం, లేకపోతే ట్రిప్ మొత్తం ఎక్స్ట్రాడినరీ పోతుండే నాకు తెలిసి. మస్తు మెమరీస్ క్రియేట్ చేయాలని ఉంది కానీ ఛార్జింగ్ ఉండలేదు ఫోన్లలో. షీట్ గాయస్ ఆంటీ కూడా ఎట్లా కొంగులు పట్టుకొని పోతుందో నేను కూడా ఆమె కొంగు పట్టుకొని అట్లే పోదాం అనుకున్నాను. బట్ వాట్ హ్యాపెన్ బ్యాగ్ పట్టుకొని నడవాల్సి వస్తుంది ఆఫ్టర్ షీ లెఫ్ట్. షిట్
ఈ సఫర్ అంతా ఒక డబ్బులు ఇళ్ళ కోసం ఇంట్లో కోసం డబ్బులు ఇళ్ళ కోసము పెద్ద సఫర్ అవుతుంది. ఇక్కడ అందరు బాటిల్లో నీళ్ళు పట్టుకొని పోతారు. ఏం నాకు ఏం అర్థం కావట్లేదు. ఇడికెళ్ళి తీసుకపోతే ఏమవుతుంది అని కామెంట్ చేయండి. ఇఫ్ యూ గైస్ నో ఈ వాటర్ తీసుకోపోతే ఏమవుతుంది జస్ట్ కామెంట్ ఆన్. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయిరా ఈ వాటర్ లో స్నానం చేస్తే. మనం అన్ని తెలిసే చేస్తాం కదా. తెలిసి తెలియక రెండు అన్నా నేను. సో గాయ్స్ నా దోస్తులందరూ హ్యాండిల్ చేసేసరికి నా బ్యాగ్ నేనే మోయాల్సి వస్తుంది. వీళ్ళ కోసం బెడ్షీట్లు గిరిషీట్లు ఇన్ని తీసుకొచ్చిన నేను ఒక అవలగాన్ని. నా బ్యాగ్ ఒకటి బరువు అయిపోయింది. ఈ కొడుకులే బ్యాగ్ అలా బ్యాగ్ వేసుకొని నడుస్తారు. మనం బ్యాక్ టు బిఆర్ఆన్ రోడ్స్ గాయ్స్. బిఆర్ఆన్ రోడ్స్. వేర్ ఇస్ మోటా మోటా గాయస్. ఇట్లా నడుస్తే ఏమైతే తెలుసా, నా బ్రెయిన్ నాకు తెలిసి ఇది ఉంటుంది కదా వెనకాల నరం, అది పోతుంది. ఫైనల్లీ కుంభమేళా. ఘోరం చల్లగా ఉన్నాయి. Guys, Kumbh ki pani. Finally, the lucky dip is happening. On the Kumbh Mela. ఎవడన్నారా మేమరా? కాదు ఎవడన్నారా మేము రాలేమని? అరే అవకాశం అరే ఇగో. ఏయ్ బేటి. ఏయ్ అవకాశం అరే. 144 సంవత్సరాలు రావాలా మీరు అవకాశం అరే. మీ లైఫ్ టైమ్ లో మీ డాడీ లైఫ్ టైమ్ లో ఎవరి లైఫ్ టైమ్ లో యాడ్ చేసుకున్నా రాలేని లైఫ్ టైం 144. సో గాయ్స్ ఆఖరికి అందరు వస్తున్నారు. ఆడ మొగ ముసలి ముక్క పిల్లోడు పోరోడు ఇప్పుడే పుట్టినోడు కూడా. మీరు మాత్రం వస్తలేరు. 26కి అయిపోతుంది, తొందర రండి గాయ్స్. ఇక్కడికి వచ్చినాక బతికెట్లు అయిపోయింది తెలుసా మాది. ఎత్తుకపోతున్నారు అరే బాటిల్ అన్నీ. అరే బాటిల్ నేర్చుకునే బతికి అయిపోయింది. అందరు ఫోన్ చేసి ఒక బాటిల్ నీళ్ళు ఒక బాటిల్ నీళ్ళు అంటే మా దగ్గర బాటిల్స్ లేవు. సో ఇదంతా తిరిగి ఆ బాటిల్ నీళ్ళు ఎందుకంత సిగ్గుపడుతుండ్రా. ఏమే చక్కగా ఎట్లా ఇడు. నా హీరో నేనే, రోల్ మోడల్ నేనేలే, నా లోకంలో నా మోనార్కల్లే.